వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో మాకైతే చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా క్రేజీ ఫ్యామిలీ, మేమంతా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయి ఇప్పుడు క్రేజీ ఫ్యామిలీ అయిపోయాము. బట్ స్టిల్ మాకంటూ మేము ఒక టైం అన్నది క్రియేట్ చేసుకోం. ఎప్పుడు కలవాలి అనుకున్నా ఎవరో ఒకరు బిజీ ఉంటాం అనమాట. వీక్ డేస్లో అయితే శివ ఇట్స్ నాకు ఆఫీస్ ఉంటుంది, కుదరదు, వీకెండ్స్ చూద్దామంటారు. ఆబ్వియస్లీ వీకెండ్స్ ఎవరి పర్సనల్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ ఏవో ఒక పనులు మనం వీకెండ్సే పెట్టుకుంటాం. అండ్ నేనైతే షూట్స్ అన్ని వీకెండ్సే పెట్టుకుంటాను. బికాజ్ నాకేంటంటే శివ ఉంటారు కదా, సో ఎందులోనైనా ఇన్వాల్వ్ చేయొచ్చు. లేదంటే అట్లీస్ట్ నేను షూట్ చేస్తున్నంతసేపు పిల్లల దగ్గర శివ ఉంటారు. అట్లా ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని మోస్ట్లీ నేను వీకెండ్స్ అలా ప్లాన్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేస్తున్నా కూడా మా క్రేజీ లంచ్ డేట్ అన్నది అస్సలు కుదరట్లేదు. అండ్ ఇప్పుడు దాకా మేము యాక్చువల్లీ వెళ్ళలేదు కూడా. అంటే పూజలకి, ఏదన్నా ఫంక్షన్స్కి అలా లంచ్కి వెళ్ళాం తప్పించి మాకంటూ మేము ఒక టైం క్రియేట్ చేసుకొని ఒక లంచ్ డేట్ అని చెప్పి ప్రత్యేకంగా ఏది వెళ్ళలేదు. ఇవాళ ప్లాన్ చేశాక కూడా మా ఆయన చెప్పారు, నాకు చెప్పేశారు స్పెషల్ డేట్ అయితే ఉంది నీకు నచ్చిన వాళ్ళనేసి. ఆబ్వియస్లీ నాకు నచ్చిన వాళ్ళంటే క్రేజీ ఫ్యామిలీయే. దానికి మించి ఇంకెవరిని తీసుకొచ్చి నన్ను సర్ప్రైజ్ చేస్తారని అనుకున్నా. అందుకే నేనైతే వీడియో స్టార్ట్ చేసేసాను. ఇదంతా కూడా మెమరీస్ రికార్డ్ చేయడానికి. మా ఆయనకు తెలీదు. బట్ స్టిల్ ఇవాళ క్రేజీ ఫ్యామిలీని ఆఫ్టర్ సో వెరీ 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 లాంగ్ టైం తర్వాత కలుస్తున్నాం కాబట్టి ఆ లంచ్ డేట్ ఎంత క్రేజీగా ఉండబోతుందో మాకైతే తెలీదు. సో మా క్రేజీనెస్ అంతా కూడా మీరు భరించాలి. అండ్ ఆబ్వియస్లీ మీకు ఇష్టం, మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా క్రేజీ ఫ్యామిలీతో వ్లాగ్స్ చేయండి. అండ్ ద ఓన్లీ రీజన్ మేము రెగ్యులర్గా అందరం కలిసి వ్లాగ్ చేయకపోవడానికి కారణం కొంచెం బిజీ ఉంటారు. సిద్ధు, విష్ణు షూట్స్, అక్క బావ షూట్ ప్లస్ ఎన్ఎం ఫుడ్స్, మా ఆయన ఆఫీస్, నేను 2 పిల్లలతో. సో ఇట్లా బిజీ ఉండడం వల్ల టుగెదర్ టైం అన్నది కొంచెం తక్కువ కంబైన్ చేయగలుగుతున్నాము. బట్ స్టిల్ ఇవాళ ఒక లంచ్ డేట్ ప్లాన్ చేసాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనుకునే లోపు మా సిద్ధు నేను రావట్లేదు అని చెప్పి మెసేజ్ పెట్టారు. బట్ ఐ డోంట్ నో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. అండ్ ఆబ్వియస్లీ మనం బయటికి వెళ్తే మంచి ఫుడ్ తింటాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అసలు ఇంకా డైట్ వెయిట్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ మోర్ ఓవర్ నేనైతే డైటే చేయనండి. 2 పిల్లలు వాళ్ళ వెనకాల పరిగెత్తడం, అటు ఇటు తిరగడం, అదే నా డైట్ సీక్రెట్ అనమాట. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ, అమ్మాయిలకి అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్కి ఎలాగో ఒక టిప్ షేర్ చేస్తాను కాబట్టి. సో బయటికి వెళ్తే మనము జంక్ ఫుడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందులోనూ బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం. కానీ దానివల్ల రెగ్యులర్గా మనకి పింపుల్స్ అనేవి వచ్చేస్తుంటుంది. ఒక పింపుల్ పోతే బూమ్, ఇంకో పింపుల్ మనకి రెడీ అయిపోతుంటుంది. బట్ ఫైనల్లీ నాకైతే ఒక ఓజీ సొల్యూషన్ దొరికేసింది. అది కూడా ఇన్ బెస్ట్ అవతార్. ఏంటి అనుకుంటున్నారా? చడా! హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట. ఎస్, సో ఇది నా గో టు రొటీన్ అనమాట. ఈ కొత్త రీఫార్ములేటెడ్ నీమ్ ఫేస్ వాష్లో నాట్ జస్ట్ నీమ్, 5 parts ఆఫ్ నీమ్ ఉన్నాయి. యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. సో దానివల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇట్స్ క్లినికల్లీ ప్రూవెన్ టు బి ప్రివెంట్ పింపుల్స్ ఫ్రమ్ కమింగ్ బ్యాక్ అనమాట. అండ్ ఇట్స్ ఆల్సో క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ ద పింపుల్స్ జస్ట్ ఇన్ 5 days. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకుందాం. అండ్ ఇది సోప్ ఫ్రీ ఫార్ములా, స్కిన్ ఫ్రెండ్లీ, pH బ్యాలెన్స్ తోటి స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే మనము డైలీ ట్వైస్ యూస్ చేస్తుంటే సరిపోతుంది. రిజల్ట్స్ అన్నది మనకి జస్ట్ 5 daysలో తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎక్స్పీరియన్స్ క్లియర్ హెల్దీ స్కిన్ విత్ న్యూ బెస్ట్ ఎవర్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో అవైలబుల్ ఆన్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మీకు గ్రేట్ డిస్కౌంట్స్ కూడా వస్తుంది. డూ చెక్ ఇట్ అవుట్ రైట్ నౌ. ఇప్పుడైతే పక్కకి పెట్టేస్తాను. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అంటే మేధాంష్ పడుకున్నాడు, వాడిని వెళ్ళేటప్పుడు రెడీ చేయొచ్చు అని చెప్పి ఉయ్యాల్లో అలా పడుకోపెట్టేశాను. నేనైతే అంటే చెప్పాను కదా, ఎక్కువ మేకప్ ఏమి ప్లాన్ చేసుకోలేదు. వెరీ లైట్గా ఉన్న వాటిని సర్దేద్దామని అనుకుంటున్నాను. సో లైట్గా మాయిశ్చరైజర్ అండ్ సిరమ్ అవన్నీ కూడా అప్లై చేసేసుకున్నాక ఎక్కువ మేకప్ అయితే ఏం ప్లాన్ చేయలేదు, లైట్గానే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ అట్లా మెసప్గా ఉన్నాయి, మీరు భయపడద్దు. సో ఇప్పుడు ఎక్కువ మేకప్ లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫౌండేషన్, స్టిక్, కన్సిలర్ ఇవేం వాడకుండా ఆల్రెడీ మనం ఐ షాడో యూజ్ చేసినప్పుడు బ్రష్ ఉంటుంది కదా, దీనికి ఉన్నది వాడేసుకోవాలి లైట్గా అట్లా. ఎగ్జాక్ట్లీ చూడండి, ఉండి లేనట్టు
అలా ఉంటే క్యూట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ లైక్ కాజల్ పెట్టేసి ఆ కాజల్ పెన్సిల్తో ఇట్లా లైనర్ లాగా చేశాను. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వేసేసుకుంటా. మేకప్ అన్నది అస్సలు వేసుకోలేదు. సో ఈ లిప్స్టిక్కే నేను కొంచెం ఏం చేస్తున్నానంటే ఇక్కడ చిక్స్కి పెట్టేసుకుంటున్నా ఇట్లా, సో దట్ బ్లష్ ఆన్ లాగా సెట్ చేసేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, అసలు నేను మేకప్ ఫౌండేషన్ కానివ్వండి, ఇంకేమంటారు మేకప్ స్టిక్ కానివ్వండి, కన్సిలర్ కానివ్వండి, ఏమీ వేయలేదు. సో ఇప్పుడైతే నా ఫేస్ మీద ఎలాంటి మేకప్ లేదు. సమ్ టైమ్స్ ఇట్లా నో మేకప్ కైండే నాకు ఇష్టం అనమాట, ఓన్లీ లిప్స్టిక్ అండ్ కాజల్ అలా. బట్ ఏదైతేనేమి అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి నేను మిమ్మల్ని కార్లో కలుసుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో నౌ. సో ఫైనల్గా రెడీ అయిపోయాము. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా, ఇదిగోండి నలుగురు రెడీ అయిపోయాము. అండ్ ఇవాళ మేము ఆల్ బ్లాక్స్ వేసుకున్నాము, బ్లాక్ అండ్ వైట్ థీమ్. రెడ్. సో నన్ను యాక్చువల్లీ ఇది సర్ప్రైజ్ అని చెప్పాక కానీ వాళ్ళు తమ్నేల్ చూసేసి ఉంటారు. ఇప్పుడు వెళ్ళాక అసలు జనాలకి సర్ప్రైజ్, వాళ్ళకి ఇవాళ సర్ప్రైజ్ అవుతుంది, జనాలకి ఆ రోజు తమ్నేల్ చూసాక. అండ్ హరినికి కూడా ఒక సర్ప్రైజ్ ఉంది కదా. ఏం లేదు, హాయ్ గైస్ చెప్పు. సో లెట్స్ గో. ఇంతకీ మాకు ఎవరెవరు వస్తున్నారు, ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నామా అన్నది కూడా ఏమీ ఫిక్స్ అవ్వలేదు. మేము లంచ్కి వెళ్తున్నాం, పిల్లలతో వెళ్తున్నాం. అండ్ నీకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారని నాకు చెప్పారు. సో నేను అందుకే నాకు ఏంటి తెలుసుకోవాలి అని చెప్పి ఇవాళ నేను ఈ బ్లాగ్ అయితే వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు అంటే ఆబ్వియస్లీ క్రేజీ కపుల్స్. యూ కాంట్ హైడ్. నేను కొన్ని మెసేజెస్ కూడా చూసేసా. సో లెట్స్ గో. ఇటు నాన్న చెప్పు నాన్న. హరిని ఏంటో సైలెంట్ గా ఉంది అనుకోవద్దు, మీదాని ఐప్యాడ్ తీసుకొని చూస్తూ ఉంది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏమో నాకు టార్చర్ ఏంట్రా బాబు చెప్పు. వీడు నన్ను కెమెరా ఇలా ముందు పెట్టిన ప్రతిసారి ఏంటి మా అమ్మతో నసా అనుకుంటూ ఉంటాడు. ఆవలించాడు నాకు చెప్పాడు ఇప్పుడు అన్నట్టు. అయితే పెద్దయ్యాక వీడు ఈ వీడియోస్ అన్ని చూసుకొని నన్ను ఎంత తిడతాడో తెలుసు. బట్ స్టిల్ నాకు ఇది మెమరబుల్ గా ఉంటుంది కాబట్టి నేను అన్ని ఇట్లా యూట్యూబ్ లో మంచిగా మనం చూసుకోవచ్చు అనమాట ఎప్పటికైనా కూడా. తమ్ముడు పెట్టుకోలేదని గుండు మీద బాగుంది శివ. ఇప్పుడు ఇంతకీ అక్క వాళ్ళు వస్తున్నారు రావట్లేదా? అమ్మో విష్ణు డేట్ ఇచ్చింది. దంచుతారా? నన్ను పిచ్చిదేం చేయడానికి ప్రతిసారి చేయడం ఎందుకు? వాళ్ళు అసలు మనకు సంబంధం లేదన్నట్టే ఉన్నాడు. అన్నీ చెప్పారు, డ్రెస్ బాగుంది, లిప్స్టిక్ బాగుంది అన్నారు, కానీ ఇది నోటీస్ చేసావా? మెయిన్ కదా అది గ్లాసు.
టేస్ట్ చేసి చెప్పండి. మరి అందుకనే కదా ట్రై. అసలు మీకు ఎక్కడైనా తెలుస్తుందా? టిష్యూ పైన కలిపింది. అవును, అది డిస్కియం. తినొచ్చా? కాలింది డిస్కియం, కింద ఉండేది చికెన్. ఇది గ్రిల్డ్ విత్ చీజ్. ఐ లవ్ దిస్. మన మిరపకాయ బజ్జీ మీద పెట్టిస్తారు చూడండి, అట్లా ఇచ్చాడు కదా. ఇట్స్ నైస్. అదే అటు నుంచి పైకి ఎక్కి అట్లా తిరిగి వద్దాం అనుకుంటున్నాడు. అక్కడి నుంచి లేదు ఎంట్రీ. అటు వెళ్ళిపోయాడు. A few minutes later. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. అందుకే ఛాన్స్ నీకు ఇచ్చా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కిచెన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. డీప్ గా డిస్కషన్ చేస్తున్నారు. వామ్మో. Back to home, guys. It was like very amazing time spent with my crazy family.
చాలా అంటే చాలా చాలా బాగుండింది. అండ్ ఎప్పుడు అనుకున్నా కూడా కుదరట్లేదు, ఇట్లా అనుకోకుండా మేము ప్లాన్ చేసుకుంటే ఇలా సెట్ అయిందనమాట. అండ్ బాగా ఎంజాయ్ చేసాం అందరం, ఫుడ్, పిల్లలు, అండ్ వీ మేడ్ సో మెనీ రీల్స్ టు సో మెనీ పిక్చర్స్ టుగెదర్. అండ్ ఇలాంటి డేట్ మేము ఇన్ని ఏళ్ళ ఫ్రెండ్షిప్లో ఫస్ట్ టైం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇట్ వాస్ టోటలీ ఫన్. ఐ గెస్ ఇప్పటికే మా వాళ్ళు బ్లాగ్స్ రిలీజ్ చేసి ఉంటే వాళ్ళిద్దరు బ్లాగ్స్లో చూసుంటారు, లేదా ముందో వెనకో నా బ్లాగ్ రిలీజ్ చేసి ఉంటే ఇందులో మిస్ అయిందంతా కూడా మీరు వాళ్ళిద్దరు బ్లాగ్స్లో కూడా చూడొచ్చు అనమాట. లైక్ నీలి మేఘాలలో అండ్ సిద్ధిష్ణులో కూడా we all took videos together అనమాట. ఇట్ వాస్ టోటలీ ఫన్. సో మళ్ళీ ఇలాంటి డేట్ మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ మా ఈ గెట్ టుగెదర్ లంచ్ ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో ఇలాంటి మెమోరీస్ అంతా కూడా మాకు ఇలా గుర్తుండిపోవడానికి ఈ వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి, అండ్ మనకి అన్నది ఒక ఫ్రీ టైం కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఐదర్ రెగ్యులర్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్కైనా, లేదంటే మంత్లీ ఒకసారైనా అట్లా వీల్ని బట్టి అలా సెట్ చేసుకోవాలన్నమాట. అంతే గైస్, స్టే సేఫ్, లాట్స్ ఆఫ్ లవ్, బై బై. వావ్, ఎంత హెవీ సెట్స్, ఎంత బాగున్నాయి. ఏమండి కాలేజ్ వేర్కి డైలీ సెట్స్ ఉన్నాయా? లైక్ డైలీ వేసుకోవడానికి ఉన్నాయి. చూడండి, కన్ఫ్యూజన్లో ఏం అడుగుతున్నానో తెలియట్లేదు, కానీ ఇక్కడికి వస్తే అలా మై మర్చిపోతాను అనమాట. అలాగే అమ్మ వాళ్ళ అందరికీ ఉన్నాయి, లైక్ బడ్జెట్లో కావాలండి. తప్పకుండా దొరుకుతుంది మ్యామ్. ఏదో ఆఫర్ అన్నారు? ఉన్నాయి మ్యామ్ అందరి. నేనైతే జ్యువెలరీ స్టోర్కి వచ్చానంటే డెఫినెట్లీ ఆఫర్ ఉంటేనే వస్తాయి. ఎందుకంటే మనం ఒకటి కొనడానికి వచ్చి ఒకటి కొనుక్కోం ఇంటికి వెళ్ళను కాబట్టి, దాంతోపాటు చాలా సెట్స్ కొనుక్కోవాలి కాబట్టి ఇవాళైతే మంచి యానివర్సరీ ఆఫర్